ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. సో ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఆమేన్. సో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఎవరు అని దేవునికి తెలుసు. వాడి గురించి దేవునికి పూర్తిగా తెలుసు. అతను ఎవరు, ఎక్కడ ఉంటారు, అతని అడ్రస్ ఏంటి, అతని నేమ్ ఏంటి, ఎవ్రీథింగ్ దేవునికి అన్నీ కూడా తెలుసు. మనము ఒకవేళ దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవునికి మన పేరు తెలుసు, మన ఊరు తెలుసు, మనం ఎక్కడుంటామో అన్నీ తెలుసు. అంత మాత్రమే కాదు, మన హృదయంలో ఏముందో కూడా ఆయనకి తెలుసు. ఆయన మనల్ని మొదటగా ప్రేమించారు కాబట్టి మనము ఆయన్ని ప్రేమించాల్సింది ఉంది. బికాస్ he came to this world, Jesus came to this world. ఆయన మరి గొప్ప త్యాగాన్ని ఆయన ఈ లోకంలో మన కొరకు చేశారు కాబట్టి we need to love him. సో మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తామో ఆయన మన గురించి ఆయనకు తెలుసు. దీనికి మీనింగ్ ఏంటంటే, మనము ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తామో, మనము ఎప్పుడైతే ఆయనకి సమయాన్ని ఇస్తామో, మనం ఎప్పుడైతే ఆయనతో సమయం గడుపుతామో, మనం ఎప్పుడైతే ఆయనకు ప్రయారిటీ ఇస్తామో, మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో, ఆయన ఇచ్చిన వచనాలను ధ్యానిస్తామో, మనం ఎప్పుడైతే ఆయన వలె ఉండడానికి ప్రయత్నిస్తామో, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తాము, ఇవన్నీ మరి మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము అని దర్శిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలా ఉంటామో, దేవుడు ఆయన మన గురించి మన డీటెయిల్స్ అన్నీ ఆయనకి తెలుస్తాయి. ఆమేన్. చూడండి, మనం ఎప్పుడైతే ఆయన కనుదృష్టిలో ఉంటామో మనము ఏ విధమైన శోధనల నుండి తప్పించగలుగుతాం. మనం ఎప్పుడైతే ఆయన కనుదృష్టిలో ఉంటామో మనం ఎలాంటి అపాయము కూడా మనకి రాకుండా మనము కాపాడబడతాము. ఆమె చూడండి, నాకు ఒక ఇన్స్టెన్స్ గుర్తొస్తుంది. ఎక్కడైతే మా ఇంటి దగ్గర మరి క్యాట్స్ ఉంటాయి. ఆ క్యాట్స్ ఏంటంటే మా కార్ చుట్టూ ఆడుకుంటూ ఉంటాయి. మరి వాటిని అటాక్ చేయడానికి ఎప్పుడైతే డాగ్స్ వస్తాయో అవి వెంటనే పరిగెత్తి వెళ్ళి ఆ కార్ టైర్ మీదికి ఎక్కి ఇంకొంచెం పైకి అలాగా వెళ్ళిపోతుంది లోపలికి, ఇంజిన్ దగ్గరికి. సో ఈ డాగ్స్ ఎంత ప్రయత్నించినా కూడా వాటిని పట్టుకోలేవు. చూడండి, ఈ క్యాట్స్ ఇంకెక్కడో ఉండుంటే ఆ కార్ వరకు అవి పరిగెత్తుకొని రాలేవు. అదే రీతిగా మనం కూడా ఎప్పుడైతే దేవుని చుట్టూ, దేవుడు ఉన్న చోట, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే మనం ఆ రేడియస్లో ఉంటామో, ఆ గీత దాటి మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళమో అప్పుడు మనము సురక్షితంగా ఉంటాము. అప్పుడు మనల్ని దేవుడు కాపాడగలుగుతారు. కానీ ఎప్పుడైతే మనం మన ఓన్ డెసిషన్స్ తీసుకొని మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతామో, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతామో, ఆ బంధాన్ని ఎప్పుడైతే మనం తెంచివేస్తామో అప్పుడు మనం చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సింది ఉంటుంది. కాబట్టి ఆయన కనుదృష్టిలో ఉందాము, ఆయనని మనం ప్రేమిద్దాం, ఆయనతో మనము నడుద్దాం. ఆమేన్. దేవుడు మీ అందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నాను.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లాట్.